ఠాగూర్ ఫౌండేషన్ నుంచి నెలకు 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు ఇంటి అద్దెగా తీసుకుంటూ ఆ పైన లక్షల రూపాయలు ఏడాదికి ఫండింగ్గా తీసుకుంటూ దాని ద్వారా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి వన్ ఆఫ్ ద ఫౌండర్గా ఉన్నటువంటి సౌరవ్ తన ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్ళారట. అతని ఇల్లు పాండిచ్చేరి అట, వాళ్ళ అమ్మ నాన్న ఉండేది పాండిచ్చేరిలో. ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని పోలీసులు ఎంక్వైరీ చేశారట. ఇది దుర్మార్గం, ఇది వేధింపు, ఇది తీవ్రమైన హింస అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు అసలు ఈ దేశ పౌరుడువా కాదా? నేపాల్ సిటిజన్షిప్ నీ తండ్రిది, నువ్వు ఈ దేశంలో ఉన్నావు, ఇదే చదివింది విదేశాల్లో అని చెప్తున్నావు. మరి ఈ దేశ పౌరుడువా కాదా అడుగుతారు. యాజిటేషన్లు చేసేటప్పుడు దాని కారకులు ఎవరు, ఎక్కడెక్కడోళ్ళు అన్నది ఆరా తీయడం సహజసిద్ధంగా జరుగుతుంది. దాన్ని బెదిరింపు అని చెప్పినా ఇంకోటి చెప్పినా నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా తప్పేం పట్టరు. ఎందుకంటే ఇట్ ఈస్ దే డ్యూటీ. రేపు పొద్దున నువ్వు బాంబు పేల్చొచ్చు, లేదంటే లక్షలాది మంది వచ్చిన తర్వాత చంపేయచ్చు. ఇప్పుడు మన ఢిల్లీలో కరెక్ట్గా అందరినీ రమ్మన్నారు. అభిజిత్ దుప్కే లేడు, సౌరవ్ లేడు, అశుతోష్ రాణా లేడు, ఆ రత్న అమ్మాయి లేదు, ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళు బాంబులు వేస్తారు. ఎవడు జవాబుదారి? లీడ్ చేసిన నువ్వు జవాబుదారి. కాబట్టి నీ బతుకేంటి, నీ జాతకం ఏంటి అనేది తెలుసుకుంటారు పోలీసు. ఇట్ ఈస్ దే డ్యూటీ.